పెద్దపల్లి జిల్లా గోదావరికని గోదావరి నదిపై ఉన్న బ్రిడ్జి వద్ద గణేష్ నిమజ్జన ఉత్సవాలకు అధికారులకు ఏర్పాటు చేశారు. నదిపై నుండి విగ్రహాలను నిమజ్జనం చేస్తున్న సమయంలో అపశృతి చోటు చేసుకుంది. రామగుండం అక్బర్ నగర్కు చెందిన రాజేష్ అనే యువకుడు గణేష్ నిమజ్జనం కోసం రాగా విగ్రహాన్ని నదిలో నిమజ్జనం చేస్తున్న సందర్భంలో విగ్రహంతో పాటు జారి గోదావరి నదిలో గల్లంతయ్యాడు. గల్లంతైన యువకుడి ఆచూకీ కోసం అధికారులు గజ ఈతగాళ్లు బొట్ల సాయంతో గాలింపు చర్యలు చేపట్టారు. అయితే అధికారులు రక్షణ చర్యలు ఏర్పాటు చేయకపోవడం వల్లే యువకుడు నదిలో పడి గల్లంతయ్యాడని బంధువులు ఆరోపిస్తూ గోదావరి బ్రిడ్జిపై ఆందోళనకు దిగారు. దీంతో భారీగా వాహనాలు ఎక్కడికక్కడే ఆగిపోయాయి. గల్లంతైన రాజేష్ ఆచూకీ కోసం ప్రయత్నం చేస్తామని గోదావరికని ఏసీపీ మడత రమేష్ హామీ ఇవ్వడంతో బంధువులు ఆందోళన విరమించారు. అయితే నిమజ్జన ఉత్సవాలలో అధికారుల నిర్లక్ష్యం రక్షణ చర్యలు చేపట్టకపోవడం వలన ప్రమాదం జరిగిందని బాధ్యులైన అధికారులపై చర్యలు తీసుకోవాలని స్థానిక టీఆర్ఎస్ నాయకులు కౌశిక్ హరినాథ్ డిమాండ్ చేశారు. పైన సరే పండుకుంటా పండుకుని చెప్పి వాళ్ళు లేచి కళ్ళకి ఇట్లా రుద్దుకుంటాను ఇట్లా పోయిండు. మీరు వచ్చిండ్రు మరి అప్పుడే ఎందుకు రాలే? టీమే లేదు, సర్చ్ టీమే లేదు. ఎప్పుడు చేస్తారు? ఇంకెప్పుడు 12 hours కావస్తుంది, 12 o'clock కావస్తుంది. ఇప్పటి వరకు సంబంధించిన అధికారులు రాలేదు, సంబంధించిన సిబ్బంది లేదు, ఇక్కడ ఎవ్వరు లేరు. ఇక్కడ ఏ రకంగా మిమ్మల్ని రోడ్డు పడదు. ఇవాళ ఒకే ఒక కొడుకు పడిపోయింది అక్కడ. తల్లిదండ్రులు లేడు ఇక్కడ. లేదు సార్, ఈడు ఉన్నాడు, లైవ్ ఉన్నాడు. ఈయన అడగండి సార్, మీరు అడగండి. ఇన్ఫర్మేషన్ ఇచ్చి జరిగేటువంటి గణేష నిమజ్జనం కార్యక్రమం వారు నవరాత్రులు కూడా పోలీస్ అధికారులు, మున్సిపల్ అధికారులు, రెవెన్యూ అధికారులు, ఎన్టీపీసీ, సింగరేణి వారు మిగతా కర్మాగారాలకు సంబంధించిన అధికారులు కూడా దీన్ని కోఆపరేట్ చేసి నిర్విఘ్నంగా గత చాలా ఏళ్ళుగా జరుగుతూ ఉన్నాయి. ఇవాళ కూడా గత 10 రోజులకెళ్ళి ఆల్మోస్ట్ ఒక మంచి స్టేజ్లో జరిగినాయి. దురదృష్టవశాత్తు ఏదైతే యాక్సిడెంట్ జరిగిన తర్వాత జరగడం అనేది యాక్సిడెంట్ జరుగుతూ ఉంటాయి, కానీ జరిగిన తర్వాత అనేది ప్రాపర్ రియాక్షన్ అనేది ఇక్కడ కనబడకనే వాళ్ళ బాధితులు ఉదయం 4-5 గంటలకెళ్ళి ఇక్కడ ఉంటే ఎవరు ప్రాపర్గా రెస్పాండ్ కాకపోవడం వల్లనే ఈ విధంగా రాస్తారోకా చేయాల్సిన పరిస్థితి వాళ్ళకి ఏర్పడ్డది. రాస్తారోకా చేసేది బాధితులు, వాళ్ళకేం ఇష్టంగా ఎవరు చేయరు. జరిగినటువంటి ఇక్కడ ఏదైతే గత 6-7 గంటలకి జరుగుతున్నటువంటి పరిణామాలు నచ్చక యాస్టకు వచ్చి ఒక బోట్ లేదట, ఆ బోట్కు పెట్రోల్ లేకపోతే వీళ్ళు తీసుకొచ్చే పరిస్థితి ఉన్నది. ఇదంతా కూడా ఇక్కడ ఉండి చూడాల్సిన అధికారుల వైఫల్యం. ఇప్పుడు మాత్రం యాక్సిడెంట్ జరిగేటప్పుడు ఎవరేం చేయలేరు, కానీ అయిపోయినాక మాత్రం ఇమ్మీడియట్లీ రెస్క్యూ చేయాల్సిన అవసరం ఉండే. ఆయన ఒక నిమిషం మాత్రం మనిషి తేలుకుంటూ పోతా ఉన్నాడు. ఇమ్మీడియట్లీ బోట్లు వస్తే ప్రాణాలు సేవ్ అయ్యేటి, ఇంత ఉపద్రవం ఉండదు. ఇప్పటికి కూడా అధికారులు ఎవరు ప్రాపర్గా రెస్పాండ్ చేయక ఈ విధంగా రాస్తారోకో చేయాల్సిన అవసరం ఏర్పడుతుంది. పెద్ద ఎత్తున ప్రయాణికులు కూడా ఇబ్బంది పడుతూ ఉన్నారు, బస్సులల్లో, కార్లల్లో. ఇది చాలా శోచనీయం. ఏదాడ పెట్టుకొని డ్యాన్సులు చేయడానికి వచ్చే ప్రజాప్రతినిధులకు ఇక్కడ జరిగే కనబడతలేదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఇప్పటికైనా ఇమ్మీడియట్లీ దీనికి సంబంధించిన అధికారులు ఎవరు ఉన్నారో, ఏసీపీ గారు కావచ్చు, డీసీపీ గారు, ఇంకెవరైనా రెవెన్యూ అధికారులు వచ్చి ఇమ్మీడియట్లీ వాళ్ళకు రిలీఫ్ ఇచ్చి ఒక హామీ ఇచ్చి మేము పనిచేస్తాం, మీకు దగ్గర ఉండి మేము చేపిస్తాం అనేది కావాలి. అవరు ఆ బోట్లు ఎందుకు టైంలో రాలేదు, దానికి పెట్రోల్ ఎందుకు లేదు, దానికి సరి అయినటువంటి పరిణామాలు ఎందుకు జరగలేదు, వారి మీద చర్యలు తీసుకుంటారు అనేది కూడా దీని తర్వాత ఫస్ట్ బాడీని వెలికి తీయాలి. తీసిన తర్వాత ఇక్కడ ఫెయిల్యూర్ అయింది, అది దాని మీద చర్యలు తీసుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేసి ఇమ్మీడియట్లీ అధికారులు రండి, వాళ్ళతో మాట్లాడి వాళ్ళకు మేము ఈ విధంగా ఇప్పుడు ఇమ్మీడియట్లీ కార్యాచరణ చేపడుతున్నామని చెప్పి ట్రాఫిక్ క్లియర్ చేసుకొని పనిచేయాల్సిన బాధ్యత ఉన్నదని చెప్పి మేము తెలియజేస్తాం.